ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మీరు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా. ఎన్ని చోట్ల వెతికినా, ఎక్కడ ఎవరిని అడిగినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది మనకి అస్సలు లభించదు. అటువంటి సమయంలో మీరు ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే గురువుగారి దగ్గర మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేస్తారు. వశీకరణం స్పెషలిస్టు. మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అంజనం వేసి 24 గంటల్లోనే మీ సమస్యకి పరిష్కారాన్ని గురువుగారు ఫోన్లోనే చెప్తారు. గురువుగారి ఫోన్ నెంబరు 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, రాసి పెట్టుకో తల్లి, డిసెంబర్ 30 లోపు మీ జీవితంలో జరిగేది ఇదే. ఇది మీ కంట పడితే అస్సలు వదులుకోవద్దు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో పోరాటాలు, ఇంతవరకు గడిపిన కాలంలో నువ్వు పోరాటమే అయిపోయింది నీ జీవితం కదా. ఇక నా వల్ల కాదు బాబా, నేను పోరాడింది చాలు, నేను ఎదుర్కొన్నది చాలు, ఇక నాకు ముగింపు అనేది లేదా, నాకు ఈ కష్టాలకి ముగింపు అనేది నువ్వే ఇవ్వాలని నన్ను వేడుకుంటున్నావు కదా తల్లి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అన్నిటినీ కూడా ఓపికగా ఇన్ని రోజులు ఎదుర్కొన్నావు కదా, వాటిని భరించావు. కానీ ఈ కొద్ది కాలం మాత్రం నువ్వు ఎందుకమ్మా ఇంత అసహనంగా ఉన్నావు చెప్పు. ఆ అసహనం వల్ల చేతికి అందినంత దూరంలో ఉన్న అదృష్టాన్ని చేజార్చుకుంటున్నావు తల్లి. ఓపిక ఎంత శక్తివంతమైనదో నీకు తెలుసు. ఇంతకాలం ఓపికగా ఉంటే నీకు ఆఖరికి వచ్చే సమయానికి, అంటే నేను నీకు ఇస్తున్నాను అన్న దగ్గర నీకు ఓపిక లేకుండా పోతుంది. డిసెంబర్ 30 లోపు నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దూరం చేస్తాను, నిన్ను అనుగ్రహిస్తాను. అవును తల్లి, నీకు కష్టాలు దూరం చేయడానికి ఇన్ని రోజులు వాటికి అంటే బలం ఎక్కడ నుండి వచ్చింది అనుకుంటున్నావు? నీ సాయి కదా అందించాను. నన్ను పిలిచిన ప్రతిసారి నీకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉన్నాను. అండగా నిల్చొని నిన్ను కాపాడుకుంటూ ఉంటున్నాను. ఇప్పుడు మాత్రం అంటే ఎందుకు ఇంత నీరసపడిపోయావో నాకు అర్థం కావడం లేదు. నీ కోరికలు తప్పకుండా తీరుతాయి. నువ్వు నన్ను సరదాగా ఈ క్షణం నుంచి కోరికలు తీర్చడానికి నేను ముందే ఉంటాను తల్లి. నాకు ఏదేదో ఖర్చు చేసి పూజలు, వ్రతాలు నేను కోరుకోలేదు. నీ దగ్గర నుంచి నీ భారం మొత్తం కూడా నన్ను నమ్మి నా పాదాల వద్ద ఉంచేసేయి చాలు. నన్ను శరణం కోరుకుంటే చాలు. శరణమేడు తల్లి, అప్పుడే నీ కోరికలు తీర్చి నిన్ను సంతోషపెడతాను. ఎంతోమందిని ఎగతాళి చేసి కిందికి లాగాలని చూసినా, నిన్ను అవహేళనగా మాట్లాడినా అవేవి కూడా పట్టించుకోవద్దు. ఎంత గొప్పదో తెలుసా కాలం అనేది. ఇప్పుడు నిన్ను కిందికి లాగాలని చూసిన వాళ్ళందరూ కూడా నీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. నిన్ను ఏదో ఒక విధంగా మభ్యపెట్టి నీ వల్ల లాభం పొందే వాళ్ళే. అలా లాభం పొందే కాలం కూడా వస్తుంది. అంతవరకు నువ్వు మంచి స్థాయికి వెళ్తావు. ఇప్పుడు నిన్ను ఎవరైతే తక్కువగా చూశారో వాళ్ళకి అందనంత ఎత్తుగా నిన్ను ఎదిగేలా చేస్తాను. ఖచ్చితంగా దీనికి ఓర్పు అనేది అవసరం. అది ఎంత గొప్పదో, నేను ఎంత గొప్ప స్థాయిలో పెడుతుందో. కాబట్టి ఆ సహనాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు తల్లి. ఇలా నిన్ను గేలి చేసిన వాళ్ళందరూ కూడా సమాధానం వారికి గెలిపే అవ్వాలి. నువ్వు ఈ స్థాయికి రావడానికి, మంచి స్థాయికి రావాలి అంటే నువ్వు కష్టపడి నీ వంతు కృషి చేయాలి. నీకు వచ్చే ప్రతి అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు చెప్పే మాట నువ్వు ఎప్పుడూ కూడా వింటావని నాకు నమ్మకం ఉంది. నమ్మకంతో పనిచేసినప్పుడు, కష్టపడినప్పుడు ఫలితం ఎక్కడికి పోతుంది చెప్పు. నీ ఉద్దేశం స్వచ్ఛంగా ఉన్నప్పుడు నిన్ను ఎవరు ఏమన్నా కూడా నువ్వు ఏది కూడా కోల్పోవు తల్లి. నిన్ను కిందకి లాగాలనేవారు నీకు దెబ్బ కొట్టాలి. నీకు చెడు తలపెట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో అది వాళ్ళకే తగులుతుంది. నీకేమీ తగలదమ్మా. మంచి మార్గం ఎవరు చెప్పినా సరే వినడం నేర్చుకో. చెడు మార్గం అనేది ఎప్పుడూ కూడా దూరంగా ఉండు. నువ్వు
ఇంత ఇతరులలో మంచి కోరుకున్నప్పుడు మంచి విషయాలే నీకు తెలుస్తూ ఉంటాయి. అదే ప్రకృతి నిర్ణయం. భగవంతుడితో అలా ప్రతిదానికి కూడా భయపడినప్పుడు నీకు ఏది రాదమ్మా. భయం అనేది నీకు ఎప్పుడూ ఉండాలి. నీ మనస్సాక్షిగా ఉండాలి. నువ్వు నిజాయితీ తప్పినప్పుడు ఉండాలి, ధర్మం తప్పినప్పుడు ఉండాలి. కానీ నిజాయితీ ధర్మాన్ని పాటిస్తూ ఉన్న నీకు ఎందుకు భయం చెప్పు? గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలు కోరి తెచ్చుకొని నువ్వు ఎప్పుడూ కూడా అనుభవిస్తున్న సుఖాలను, వాటిలో తీయనితనాన్ని నువ్వు ఆస్వాదించలేకపోతున్నావు. కాబట్టి గడిచిపోయిన కాలాన్ని వదిలి ప్రస్తుత కాలాన్ని ఆస్వాదించు. రాబోయే అదృష్టం కోసం ఎదురుచూడు. అంతేకాని జరిగిపోయిన దాని గురించి కృంగి కృషించిపోవద్దు. తల్లి, ఇక నీ జీవితం అంతా కూడా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండే విధంగా శ్రద్ధాసబురితో సహనంతో ఉండి చూడు. నీ జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుందమ్మా. అలాగే ఓర్పు అంటే ఓటమి అనేది ఉండదు, సహనంతో సాధ్యం కానిది ఉండదు. ఈ రెండు ఉన్న వాళ్ళకి జీవితంలో ఎప్పుడూ కూడా ఓటమి ఉండదమ్మా. ఇదే నిజమైతే జీవిత సత్యం. ఈ సత్యాన్ని నువ్వు మనసులో పతనపరుచుకొని ఓటమి వచ్చిందని కృంగిపోతే గెలుపును నువ్వు ఎప్పుడు అందుకుంటావో చెప్పు. ఓటమిలో తప్పు జరిగిందనేది తెలుసుకొని సరిదిద్దుకొని గెలుపు అంటే గెలుపులో ముందడుగు వేయాలి. అంతేకాని ఓటమి జరిగింది కదా, ఓటమి వచ్చింది కదా, నేను ఇక ఏది సాధించలేను, ఏది పొందలేను అని చెప్పి నువ్వు అక్కడే ఆగిపోతే గెలుపు అనేది నీ దగ్గరికి ఎలా వస్తుంది చెప్పు? గెలుపు నీ దగ్గరికి రావడం కాదు, నువ్వే గెలుపు దగ్గరికి పరిగెత్తాలి. ఆ ఓర్పు సహనం నీలో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా గెలుపుని చేరుతావు. గెలుపు అనేది నీ చేతుల్లోనే ఉంటుందమ్మా. నువ్వు ఇంతకాలం ఉన్న నీ ఓర్పు సహనం అనేది కొద్ది కాలంగా నీ నుంచి దూరమైనట్టుగా అనిపిస్తుంది. నువ్వు తిరిగి నీ ఓర్పు సహనంతో నీ అంతరాత్మ, నీ మనస్సాక్షి నిజాయితీగా ఉన్నంత వరకు ధర్మం వైపు నువ్వు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కూడా పట్టించుకోవద్దు. నీ నిజాయితీని, నీ ధర్మాన్ని, నీ ఓర్పుని, సహనాన్ని దృష్టిలో ఉంచుకొని నువ్వు చేరాలనుకున్న తీరానికి, అంటే నువ్వు ఏదైతే గెలుపు కావాలి అనుకుంటున్నావో ఆ గెలుపు కోసం పోరాడు. అది నీకు దక్కేంత వరకు నువ్వు అస్సలు విశ్రమించవద్దు. నువ్వు ఎప్పుడైతే నీ గెలుపుని అందుకుంటావో నీ చుట్టూ రాళ్ళు వేసిన వాళ్ళు, మాటలు అన్నవాళ్ళు, వేలెత్తి చూపిన వాళ్ళే నీ కింద మోకరిల్లుతారు. నీ కోసం వాళ్ళు క్యూ కడతారు. అంటే నీ నుంచి లాభం పొందాలని మళ్ళీ నీ చుట్టూ చేరుతారు. అప్పుడు కూడా నువ్వు వాళ్ళని నీ ఓర్పు సహనంతో దూరం చేసుకోవాలి. కానీ నోరు జారి ఒక్క మాట కూడా అనకూడదు. ఓర్పు సహనంతో ఉన్నప్పుడు దేన్నైనా సాధించగలుగుతావు అన్న విషయాన్ని నీ మనసులో ఈ క్షణం నుంచే దృఢంగా రాసి పెట్టుకో. అప్పుడే గెలుపు అనేది నీకు దక్కి తీరుతుంది. ఈ బాబా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు ఉంటుందని నీకు తెలుసు. మరొకసారి గుర్తు చేస్తున్నానమ్మా, నా బిడ్డవైన నువ్వు దేనికి కూడా భయపడద్దు. నీకు అండగా నేను ఉన్నాను. ఎవరు నేను ఏమీ చేయలేరు. ఎవరైనా నీకు హాని తలపెట్టాలని చూసినా వాళ్ళు నన్ను దాటి రావాల్సిందే అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.